ఇప్పుడున్న ఈ క్షణంతో నీ తలరాత రాయొచ్చు. అర్థం కాలేదు కదా? నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక అతను, ఆయన వయసు 78 ఏళ్ళు ఉంటాయి. ఆయన ఇంకా ఉద్యోగం చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్ అయితే కాదు, ప్రైవేట్ జాబే. ఒక 10,000 రూపాయలు ఆయన శాలరీ వస్తుంది. అర్థం చేసుకో, 78 ఏళ్ల ముసలు ఆయన 10,000 రూపాయల కోసం పనిచేస్తున్నారంటే ఆయన ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉండొచ్చు? సో నేను ఆయన్ని ఇలాగే రోజు మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఒకసారి సడన్ గా, సార్ ఒకవేళ ఈ రోజు ఈ క్షణం మీ వయసు 20 ఏళ్ళు ఉంటే ఏం చేస్తారు సార్ అని అడిగా. ఆయన 2 నిమిషాలు ఆగి ఏడవడం మొదలుపెట్టాడు. నేనేం తప్పుగా అడిగానా అని చెప్పి నాకే ఒకసారి గిల్ట్గా ఫీల్ అయింది. ఆ తర్వాత ఆయనే చెప్పాడు, సార్ ఒకవేళ నా వయసు 20 ఏళ్ళు ఉంటే నా జీవితాన్ని మార్చేస్తాను సార్, నా తలరాతని మార్చేస్తాను సార్, నాకు చాలా పెద్ద బిజినెస్ ఐడియా ఉంది సార్, అవంతా చేసుంటే ఇప్పటికి నేను ఎలాగో ఉండేవాడిని సార్ అన్నాడు. ఎందుకు చేయలేదు, ఎలా చేయలేదు, ఏమైంది, నేనేం అడగలే. చేస్తే నువ్వు ఇప్పుడు ఈ క్షణం ఏం చేస్తున్నావు? ఒకవేళ 78 ఏళ్ళు నీకు నింటే నీ దగ్గరికి నాలాంటోడు ఎవడన్నా వచ్చి అడిగితే ఏం చెప్తావు? అలాగే కంట్లో కన్నీళ్ళు వేసుకొని ఏం చేయలేకపోయాను, నాకు టైం ఉంటే బాగుండేది, నా తలరాత బాగుంటే బాగుండేది అని అంటావా? లేదంటే నువ్వు స్థాపించిన నీ రాజ్యం గురించి చెప్తావా? నీ కింద పని మనుషుల గురించి చెప్తావా? నువ్వు కూర్చున్న సింహాసనం గురించి చెప్తావా? ఆలోచించు, డిసైడ్ చేసుకో. ఈ క్షణం నువ్వు చేసే పని నీ తలరాతని మార్చేస్తుంది.